డెఫినెట్గా మనోజ్, తమిళనాడు రాజకీయాలు ఈసారి కొత్త డెలివరీని చేయబోతుంది. ఎందుకంటే ప్రతిసారి తమిళనాడులో ఒకసారి ఏఐడిఎంకేకి ఇస్తే రెండోసారి డిఎంకేకి ఇస్తారు, మళ్ళీ డిఎంకేకి ఇస్తే మళ్ళీ ఏఐడిఎంకేకి ఇచ్చే పరిస్థితి రెగ్యులర్గా జరిగే ఫ్యాక్టర్. అయితే ఏఐడిఎంకే వరుసగా జయలలిత నాయకత్వంలో 2 సార్లు గెలిచిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ మారిన తర్వాత డిఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈసారి ఎన్నికల్లో కూడా డిఎంకేనే తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది, రాబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ వస్తున్న సమాచారం. సో దీనికి చాలా ఫ్యాక్టర్స్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు టీవీకే పార్టీ విజయ్ లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద ప్రమాదంలో డిఎంకే పడిపోతుంది, అది చీల్చి ఓట్లు చేయలే ప్రసక్తి ఉండబోతుంది అనే కూడా కొంత చర్చ అయితే జరిగింది. కానీ లాజిక్గా మనం కానీ చూసుకుంటే తమిళనాడులో కూడా ఇటీవల 66 లక్షల ఓట్లు కొంత తొలగించబడిన పరిస్థితి కూడా కొంత కనపడుతుంది. దాదాపుగా ఇంచుమించుగా 50 నుంచి 20 లక్షలు కొన్ని ఓట్లు తొలగించారు ఇటీవల జరిగిన పరిణామాలు. తర్వాత ఓట్ షేర్ కూడా చూసుకుంటే నిన్న మొన్నటి దాకా చూసుకుంటే 87% దాకా 83% నుంచి 85 దాకా పెరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే చాలా పెద్ద శాతంలో ఓటర్లు అందరూ వచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ డిఎంకేకే తిరిగి ఎందుకు అనుకూలించబోతోంది అనే ఒక చర్చ జరిగితే దాంట్లో డిఎంకే చాలా తెలివిగా చేసిన స్టెప్, స్టాలిన్ లాంటి నాయకుడు బేసిక్గా తమిళనాడు ఎలక్షన్స్ మొత్తంలో స్టాలిన్ లాంటి నాయకుడు అక్కడ డిఎంకేకి ఒక బలమైతే, రెండవది స్టాలిన్ చాలా తెలివిగా పక్కనున్న పార్టీలు దాదాపుగా 12 పార్టీలని చిన్న చిన్న పార్టీలని కొంత ప్రభావితం చూడగలిగాం. ప్రధానంగా కాంగ్రెస్ లాంటి వ్యక్తులను కూడా దాంట్లో కలుపుకోవడం వాళ్ళు చేసిన ఒక పెద్ద స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీలోనే ఇప్పుడు డిఎంకేకి అది ప్లస్ అయింది. గతంలో కూడా కొంత తమిళనాడులో కాంగ్రెస్కి కొంత వాల్యూ ఓట్ షేర్ ఉండేది, తర్వాత ఇతర పార్టీలకు కూడా కొంత ఓట్ షేర్ ఉన్న పరిస్థితుల్లో ఆ ఓట్ షేర్ ఏదైతే టీవీకేకి బదలాయింపు అవుతుంది అని భావించిందో డిఎంకే, ఆ ఓటర్ని ఇతర పార్టీల ద్వారా కలుపుకుని ఆ ఓట్ బ్యాంక్ని తిరిగి తన వైపుకి తెప్పించుకునే ప్రయత్నం చేయగలగడంలో స్టాలిన్ డెఫినెట్గా సక్సెస్ అయ్యారనే దానికి దీంట్లో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు వస్తున్న ఫలితాలు కావచ్చు, వీటికి సంబంధించిన సర్వేస్ వస్తున్న వాటిల్లో కూడా చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది తిరిగి డిఎంకేకి రాక ఖచ్చితంగా వస్తుంది అనే దాంట్లో. ఇక ఏఐడిఎంకేకి అందులో ఇంకొకటి స్టాలిన్ చేసిన ఒక నినాదం, దక్షిణ భారతదేశాల మీద ఢిల్లీ పెత్తనం ఏదైతే జరుగుతుందో దాన్ని ఖండిస్తామని చెప్పి స్టాలిన్ ఎత్తుకున్న నినాదం ఇది. నమ్మ తమిళనాడు అన్న ఒక నినాదాన్ని తీసుకోవడం ఏదైతే మమతా బంగ్లాలో తీసుకుందో, కలకత్తాలో తీసుకుందో, అదేవిధంగా ఇక్కడ కూడా స్టాలిన్ ఆ నినాదాన్ని తీసుకోవడం కూడా ఒక స్థానికులకి అది ఒక బలమైన ఇది అయితే చేసుకుంది. బయట వారి పెత్తనం ఇక్కడికి వద్దు, బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే, ఒకవేళ మీరు ఏఐడిఎంకేకి తీసుకున్నా లేకపోతే ఇంకోటితో కలిసినా తిరిగి పెత్తనం అంతా కూడా బీజేపీ చేతులకు వెళ్ళిపోద్ది, మన దక్షిణ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల మీద వాళ్ళు ఉత్తరాది ఆధిపత్యం జరగబోతుంది అనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పిన ప్రయత్నం చేయబోయారు. సో అక్కడ కొంత స్టాలిన్ సక్సెస్ఫుల్ గా చేయగలిగారు అనేది అందులో. ఏఐడిఎంకేకి సంబంధించి కూడా అమ్మ అనేటువంటి పేరుతో ఒక రాజకీయ నాయకురాలుగా చిరస్మరణీయంగా మిగిలిన వ్యక్తి జయలలిత. ఆ తర్వాత పర్ఫెక్ట్ లీడర్షిప్ లేకనే కొన్ని రోజుల పాటుగా పార్టీ పక్కన పెట్టడం కనబడింది. కానీ ఇప్పుడు పళనిస్వామి ఉన్నారు, తర్వాత బీజేపీ తోడైంది, బీజేపీ నాయకత్వం కూడా ఏఐడిఎంకే కోసం చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది. సో స్టాలిన్ పైన లోకల్గా కూడా వ్యతిరేకత ఉందనే రకంగా టీవీకే విజయ్ కూడా బయటకు వచ్చారంటే యాంటీ ఇన్కంబెన్సీ కనిపించింది. కానీ యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీకి ఓటు వేయడానికి నిరాకరించింది అనుకోవాలా, లేదు స్టాలిన్ మళ్ళీ పబ్లిక్ని కన్విన్స్ చేశారనుకోవాలా? డెఫినెట్గా ఈ విషయంలో మీరు చెప్పిన పాయింట్లో ఒక కీలకమైన అంశం కూడా ఉంది. ఏఐడిఎంకే అమ్మ రాజకీయ పార్టీగా వెలువడిచిన తర్వాత గ్రామ స్థాయి నుంచి కూడా వాళ్ళకు కూడా ఒక బలమైన పట్టు ఉంది. ప్రధానంగా ఉత్తర తమిళనాడు తర్వాత దక్షిణ తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో చాలా బలమైన పట్టు ఏఐడిఎంకే కూడా ఉంది. కాకపోతే ఇక్కడ జరిగిన ఒక చిన్న పొరపాటు పార్టీలో అంతర్గతంగా జరిగిన, ఓకే పళనిస్వామి ఉండొచ్చు, కానీ ఇక్కడ పన్నీర్ సెల్వం తర్వాత శశికళ తర్వాత దినకర్ లాంటి వ్యక్తులు అక్కడ జయలలిత బతుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక బలమైన శక్తిగా బ్యాక్ ఎండ్లో వ్యవహారాలు నడిపే శక్తిగా చేసేవాళ్ళు, వాళ్ళు కొంత స్ట్రాటజీస్ నడిపే ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే పన్నీర్ సెల్వం ఇప్పుడు వీళ్ళందరూ లేకపోవడం, వాళ్ళందరూ కూడా తిరిగి డిఎంకేకి వెళ్ళిపోవడం, అంటే స్టాలిన్ వైపుకు తిరగడం, అంటే పన్నీర్ సెల్వం నేరుగా స్టాలిన్ వైపుకి వెళ్ళిపోయి ఆయన ఒక పార్టీ పెట్టుకోవడం, తర్వాత
టీవీకి ఒక పార్టీ పెట్టుకుని అది కూడా వాళ్ళతో కలవడం ఇవన్నీ కొంత చర్చాగోష్ఠి జరిగిన నేపథ్యంలో అందుకే నేను ఇందాక కూడా చెప్తున్నాను, డిఎంకే స్టాలిన్ చేసిన ఈ 14 పార్టీల సమ్మేళనం ఏదైతే ఉందో 14 పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారో అక్కడ ఆయన సక్సెస్ కాగలిగారు. ఏదైతే వ్యతిరేకత ఉందో డెఫినెట్గా డిఎంకే మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది. ప్రధానంగా రౌడీజం పెరిగిపోయింది. తర్వాత వాళ్ళు అనుకున్న దగ్గరే వ్యవహారం, వాళ్ళు అనుకున్నదే చెయ్యాలి, అక్కడ నోరు విప్పడానికి కూడా లేని పరిస్థితిలో స్టాలిన్ వ్యవహరిస్తున్నాడు అని కూడా కొంత చర్చ జరిగినప్పటికీ కూడా ఆ యాంటీ ఇన్కంబెన్సీని పూర్తిగా ఏఐడిఎంకే కావచ్చు లేకపోతే వీళ్ళు పంచుకోవడంలో అక్కడ తేడా వచ్చేసింది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ యువత మొత్తం కూడా దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్న 14-15 సీట్లు విజయ్ గెలవబోతున్నారు టీవీకే, అంటే పర్సంటేజ్ ఆఫ్ 20% ఓటు. ఆ ఫ్రెషర్ ఓటు మొత్తం